మనకి ఎన్ని ఔషధాలు ఉన్నాయండి ప్రకృతిలో, అవన్నీ మర్చిపోతున్నాం మనం. శివుడికి లక్షపత్రి అనే పేరుతోటి పూర్వకాలంలో అర్చన చేసేవారు. మామూలు పత్రి కాకుండా పూర్తిగా బెల్వ పత్రములతో శివుడిని అర్చన చేస్తే లక్ష బెల్వార్చన అనేవారు. ఈ లక్ష బెల్వాలు శివుడి పూజ అయ్యాక దాన్ని తీసుకెళ్ళి ఆలయంలో ఎక్కడో చోట ఎవరూ తొక్కని చోట పోసి ఎండబెట్టేవారు. ఈ ఎండిపోయిన ఆకులతో యజ్ఞం చేసేవారు, రుద్రయాగం చేసి అందులో ఈ ఆకులు కూడా సమిధులకి బదులుగా వేసేవారు. అప్పుడు అందులోంచి వచ్చే పొగ వల్ల మొత్తం వాతావరణంలో మనుష్యులకి హాని కలిగించే బ్యాక్టీరియా అంతా సూక్ష్మక్రిములన్నీ నశించేవన్నమాట. ఈ కాలిపోయినటువంటి ఆకుల బూడిద ఒంటికి పూసుకుంటే చర్మము ఎంత ఆరోగ్యంగా ఉంటుందండి. మా చిన్నప్పుడు మొత్తం స్కూల్లో ఉన్న పిల్లలందరికీ తామర లాంటి రోగాలు వచ్చాయి, ఎందుకు వచ్చాయో తెలియదు. కానీ అప్పుడు తణుకులో ఉన్నాం మేము. ఆ ఊళ్ళో ఓ టీచర్ గారు ఉండేవారు, హిందీ టీచర్ గారు. ఆసుపత్రులు వద్దు, ఈ దిక్కుమాల లోషన్లు వద్దు, అన్నిటికీ ముందు తొందరపడిపోయి ఆసుపత్రికి తీసుకుపోవడం, అక్కడేమో సెలైన్లు ఎక్కించడం లేదా యాక్సిడెంట్ పెట్టడం, ఇవన్నీ అనవసరం, పిల్లల్ని పాడు చేయడం అవుతుంది అని ఈ మారేడాకులు కాల్చినటువంటి భస్మం వీళ్ళ ఒళ్ళంతా పూసేసి కాసేపు ఎండలో నిలబెట్టి స్నానం చేయించింది ఆవిడ. 4 రోజుల్లో అసలు చర్మవ్యాధి పూర్తిగా పోయింది. చర్మం మీద ఒకప్పుడు తామర లాంటి రోగం వచ్చిన మచ్చ కూడా లేదు. అప్పుడు ఆవిడ ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాన్ని తీసి చూపించింది. పిల్లలకి నేర్పండరా, ఎండిపోయిన మారేడాకులు, అందుకే శివుడికి దాన్ని పూజ చేసిన తర్వాత వాటిని ఏం చేయాలి, పారే కూడా తీసి ఓ చోట ఎండబెట్టాలి. ఆ ఎండిపోయినటువంటి ఆకుల్ని కాల్చి బూడి చేయండి, అందులో యజ్ఞంలో కాల్చి బూడి చేస్తే మరీ మంచిది. ఆ బూడిది ఒడ్లతో పూసుకుని కాసేపు ఎండలో నిలబడి అప్పుడు స్నానం చేస్తే ఇక శరీరము యొక్క చర్మము మిసమిసలాడిపోతుంది, గొప్ప సౌందర్యంతో ఉండిపోతుంది చర్మం. సౌందర్య సాధనకి సులభమైన మార్గం అది. ఇన్ని క్రీములు రాసి ముఖమంతా పొక్కులు తెచ్చుకుని పాడైపోతున్నారు ఇవాళ చాలామంది. ఇవాళ ఈ బజార్లో కొనే క్రీములు ముఖానికి రాసుకుంటే ముఖం ఉబ్బిపోతుంది, ఇంతంత మచ్చలు వచ్చి పడిపోతున్నాయి, అవేమో పొక్కులు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కారణం ఏంటంటే ఇవి కెమికల్స్. అదే ఈ మారేడాకుల భస్మము లేకపోతే చక్కని గంధం అరగదీసి ముఖానికి పూసుకుంటే కాంతి పెరుగుతుంది. అందుకే పూర్వకాలంలో తప్పనిసరిగా ఇళ్లల్లో మారేడు వనం పెంచేవారు. మారేడు ఉందంటే అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టే. అమ్మవారికి ప్రత్యేకంగా బిల్వనిలయ అని ఒక నామమే ఉన్నది. లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామములలో 108 నామములలో బిల్వనిలయ అనేది ఉత్తమమైన నామం. అంటే బెల్వం ఎక్కడుంటే అక్కడ ఉండునది, బెల్వమునందు నివసించున్నది. శివుడికి ఇటు లక్ష్మీదేవికి